హలో గైస్, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ షెఫ్ శ్యామ్. ప్రతిరోజు మీరు చేసుకునే వంటల్లో అప్పుడప్పుడు నా రెసిపీస్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటా ఉండండి. సో గైస్, మన భోజన్ మందిర్ ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీ స్పెసిఫిక్గా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా ఈరోజు ఏం చేస్తానో చెప్పేస్తాను. సో రెస్టారెంట్ స్టైల్ కాకుండా కెఫే స్టైల్లోని డ్రమ్ స్టిక్స్ ఎట్లా సర్వ్ చేస్తారో అండ్ వాటి ఎట్లా కుక్ చేస్తారో రెసిపీ అయితే మీకు చూపిస్తున్నా. సో లెట్స్ మేక్ కెఫే స్టైల్ డ్రమ్ స్టిక్స్. సో గైస్, ముందుగా అయితే మనం ఒక హాట్ వాటర్లోని చికెన్ లెగ్ పీసెస్ని అయితే మనం బాయిల్ పెట్టుకోవాలండి. సో నేనైతే సుమారు ఒక 6 లెగ్ పీసెస్ని బాయిల్ పెడుతున్నా. ఇదే వాటర్లో 2 బే లీఫ్, 10 లవంగా, 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత సాల్ట్. సో గైస్, మనం అయితే ఇప్పుడు చికెన్ ని 8 to 10 minutes వరకు బాయిల్ పెట్టుకుంటాం. 10 minutes తర్వాత మన డ్రమ్ స్టిక్స్ అయితే ఇట్లా బాయిల్ అయిపోయాయండి. ఇవి తీసి ఒక ప్లేట్ లో పెట్టుకుని చల్లార్చుకోండి. అండ్ ఇప్పుడు బోన్ నుంచి బోన్లెస్ మనం విడి చేసుకుంటాం. సో గైస్, లెగ్ పీస్ నుంచి తీసుకున్న బోన్లెస్ మొత్తం ఇట్లా సపరేట్ గా బౌల్ లో తీసుకోండి. ఈ బోన్లెస్ లో మనం 1 టీ స్పూన్ పెప్పర్, నైస్ గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పొటాటో స్మాష్, చాప్ చేసుకున్న గార్లిక్ కొంచెం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత సాల్ట్, 2 టీ స్పూన్ల చిల్లీ పౌడర్, ఒక చిన్న ఉల్లిపాయని నైస్ గా తురుముకొని ఇందులో యాడ్ చేసుకోండి. సో ఈ మసాలాలన్నీ బోన్లెస్ తో పాటు బాగా కలుపుకోండి. 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా కూడా యాడ్ చేసుకోండి. సో గైస్, మనం ఇప్పుడైతే లెగ్ పీస్ బోన్ ఉంది కదా, దానికి ఈ మీట్ అంతటిని కూడా లాలీపాప్ షేప్ లోని మొత్తం రౌండ్ గా పెట్టుకుందాం. మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. భోజన్ మందిర్ ఛానల్లో చాలా రెసిపీస్ అయితే చేస్తున్నా, కొంచెం వ్యూస్ తక్కువ వస్తున్నాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా రావాలి. మీకు ఏమైనా కొంచెం నా రెసిపీలో మార్పులు కావాలి అనుకుంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, డెఫినెట్లీ నేను ఇంప్రూవ్ చేసుకుంటా. చలో, ఇప్పుడైతే మనకి డ్రమ్ స్టిక్స్ అయితే ఒక షేప్ తెచ్చుకున్నాం. దీన్ని ఎగ్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ అప్లై చేసుకుందాం. సో ముందుగా మనం చుట్టుకున్న ఈ డ్రమ్ స్టిక్స్ ని ఎగ్ బ్యాటర్ లో ముంచండి. డిప్ చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్ ని అప్లై చేద్దాం. సో గైస్, ఇట్లా బ్రెడ్ క్రమ్స్ చుట్టూ పెట్టుకున్న డ్రమ్ స్టిక్స్ ని మనం ఆయిల్ లో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ మరి ఓవర్ హీట్ ఉండొద్దండి, తొందరగా బర్న్ అయిపోతుంది పైన. సో గైస్, మన ఈ డ్రమ్ స్టిక్స్ ని మీడియం హీట్ లో ఒక 10 నిమిషాల దాకా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలర్ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ప్రాపర్గా ఫ్రై అయ్యింది మన చికెన్ డ్రమ్ స్టిక్స్ అనేది. సో వీటిని ఇప్పుడు మనం పక్కన ఒక టిష్యూ పేపర్ పై పెట్టుకుందాం ఒక 2 minutes. ఫైనల్ గా స్ప్రింక్లింగ్ కి కొంచెం ఆరిగాను, దీంతో మనం మయోనీస్ సర్వ్ చేసుకుందాం. సో గైస్, చూసారు కదా డ్రమ్ స్టిక్స్ ఎంత పర్ఫెక్ట్ సైజులో అండ్ ఎంత ఫైన్గా కుక్ అయిందో. స్మెల్ కూడా చాలా టెంప్టింగ్గా ఉంది. టూ జ్యూసీ, స్పైసెస్ అన్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయింది. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది, ఎక్కడ మిస్ అవుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ భోజన్ మందిర్ యూట్యూబ్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫేవరెట్ ఐటమ్ కామెంట్ చేయండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ మేము ఎందుకు వచ్చేస్తా. అంతవరకు